ఇది 1 కప్ వాటర్. ప్రతి మెజర్మెంట్ ఈ కప్తో తీసుకున్నాం మనం, చిన్న కప్. ఇది కొంచెం 1 టైం బాయిల్ అవ్వాలి. ఈ కప్తో 1 కప్ వీట్ ఫ్లోర్, 1 కప్ మైదా, ఆల్ పర్పస్ ఫ్లోర్. ఇవేమో సేమ్ మన డేట్స్ ఉంటాయి కదా, అవి డీసీడ్ చేసేసి చాప్ చేస్తాను చిన్న చిన్నగా. ఇదేమో 3/4 కప్ షుగర్. ఇది చాకో నిప్స్ వేసుకోవచ్చు, చాకో చిప్స్ వేసుకోవచ్చు, కానీ నా దగ్గర బార్న్విల్లా చాక్లెట్ ఉంది, డార్క్ చాక్లెట్. అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వస్తుంది, దాన్ని కూడా చాప్ చేసి పెట్టాను. ఇవి వాల్నట్స్ ఉంటాయి కదా, మన వాల్నట్స్, అవి 1 కప్, కానీ 1/2 కప్ అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. 1/2 కప్ 3/4 కప్ వాల్నట్స్ వేసుకోవాలి. అండ్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, సాల్ట్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఇది విస్కర్. ఇవి స్పూన్స్ యూస్ చేసుకోవడానికి. బాయిల్ అయిపోయినాయి కదా, ఆఫ్ చేసి వస్తాను. పక్కకు తీసుకొని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. స్టిర్ వెల్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చాప్ చేసిన డేట్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని సోక్ చేసుకోవాలి. లైక్ 15 to 20 minutes అలా మిల్క్లో వదిలేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేస్తున్నది. వెజిటేబుల్ ఆయిల్ 1/2 కప్, దీంతో 1/2 కప్, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఎనీ ఫ్లేవర్లెస్ అనమాట, సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 20 minutes అయిపోయింది. ఇది మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను ఇండక్షన్ మీద చేసేస్తున్నాను, లేదంటే గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని ఇది ఆన్ చేసుకొని స్టవ్ది స్టాండ్ పెట్టాను అనమాట బ్యాలెన్స్కి. ఇది ఏంటంటే 200 పెట్టుకోవాలి. సో డీప్ ఫ్రైలోనే మనకి 200 టెంపరేచర్ ఉందన్నమాట. ప్రీహీట్ చేస్తున్నాం దీన్ని ఈలోపు. అది ప్రీహీట్ అయ్యేలోపు మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ తీసుకోవచ్చు, డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నాము. నెక్స్ట్ షుగర్ 3/4 కప్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, అంటే కొంచెం తక్కువ వేస్తాను అంటే. ఓకే, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. మన దగ్గర టీ స్పూన్ లేక నేను టేబుల్ స్పూన్తో వేస్తున్నాను, అందుకనే తగ్గించి వేస్తున్నాను అనమాట. ఇది అయిపోయి సాల్ట్, టేబుల్ సాల్ట్, కామన్ సాల్ట్, జస్ట్ పించ్ అంతే, చిటికెడు టేస్ట్ వేసుకున్నాం కదా. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ విస్కర్ ఉంటుంది కదా, అదైతే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఫ్లఫీగా కొంచెం లూజ్గా ఉంటుంది, బాగా మిక్స్ అవ్వడం వల్ల. దీంతో కూడా చేసేసుకోవచ్చు. ఇది హెల్దీ కూడా, ఎందుకంటే ఓన్లీ మైదా కాకుండా నేను వీట్ ఫ్లోర్ కూడా వేసాను కదా. 1 కప్ వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. అంటే ఇది మిల్క్, డేట్స్ చేసుకుని కాఫీ చేసుకున్నది, వెజిటేబుల్ ఆయిల్ 1/2 కప్, one cup water, vanilla essence 1 spoon, okay, కొంచెం వేస్తాం.
ఇప్పుడు జెంటల్గా స్టార్ట్ చేసుకున్నాము. ఫోల్డ్ చేసుకోవాలి అంతే, ఈ ఫ్లోర్ అంతా దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి స్లోగా, అన్నీ బాగా కంబైన్ అయ్యాలి. మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్లో వాల్నట్స్ వేసేద్దాం. సరిపోతుంది మరి, లేదంటే నట్టిగా అయిపోతుంది. వాల్నట్స్ చాప్ చేసుకుని చాక్లెట్ జస్ట్ సింపుల్గా మిక్స్ అయ్యాలి. జెంటల్ మిక్స్ అవ్వాలి. ఇప్పుడు వాల్నట్స్ హెల్దీ, డేట్స్ హెల్త్కి మంచిది. ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, జస్ట్ ఇలా ట్యాప్ చేద్దాము. ఎయిర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఏదో ప్రీహీట్ చేసుకున్నాం కదా, చేతులు కాలుకున్నాం. ఇండక్షన్ కదా, 200 దగ్గర 200 degrees దగ్గర అట్లీస్ట్ మినిమం మనకి ఒక 20 minutes అయినా పడుతుంది అలా ఉంచేయడం. గ్యాస్ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక 20 minutes కూడా, 20 minutes తర్వాత చూసుకోవాలి. 20 minutes తర్వాత కలుద్దాం. బాయ్. 20 minutes తర్వాత చెక్ చేశాను. ఇప్పుడు 40 minutes అయింది. మనకి ఈజీగా 45 to 1 hour పడుతుంది అన్నమాట ఇది కంప్లీట్ అవ్వడానికి. ఇప్పుడు 45 minutes అలా అయిపోయింది. చూస్తున్నాం. కుక్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని అది కూల్ అయ్యే వరకు అలా వదిలేయాలి. కూల్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం మనం.